హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం తిట్లు శాపనార్థాలు అనే ఒక కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. ఇది చాలా పాత కథ. నిజంగా మీకు తిట్లు శాపనార్థాలకు తేడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తుండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు జరుచుకుంటారు, కానీ ఇలాంటి పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త పోయాడు. పిల్లలకింత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లు వేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి, వడ్డీకి మళ్ళీ వడ్డీ కట్టి అంతా కలిపి 100 రూపాయలకు లెక్క తెల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదు ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోనికి అడుగు పెట్టాడు. సరిగా ఆ సమయానికి ఒక పిశాచం అతని ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారి కనబడింది. ఏమిటి గిరాకీ, ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను. నువ్వెంత దాకా అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి, దాని మీద పెరిగి వడ్డీ గురించి పిశాచానికి మొత్తం చెప్పేశాడు. అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే. మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు, కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళున్నారు అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా తాను చాలా గర్వించాడు. ధనం పిండడంలో తానెంత సమర్థుడైంది ఆయనకు బాగా తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలోంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోపడ్డం వినిపించింది. నిన్ను పిశాచం మింగా, తలుపు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీ జ్ఞాపకం ఉండదేం? మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటుంది తల్లి. అదిగో నీకు ఆహారం, ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందంట, త్వరగా వెళ్ళు అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుసకు అన్న మాటే కానీ మనస్ఫూర్తిగా ఆవిడ తన కొడుకును నాకు ఇస్తానంటం లేదు. ఇంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ పాటి విషయం తెలీదా అన్నది. మరి కొంత దూరం వెళ్ళాక ఒక చోట భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నిన్ను పిశాచం మింగా అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగొచ్చు అన్నాడు నవ్వుతూ. పిశాచం తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే గాని నిజమైన శాపనార్థాలు కావు, మన దారిన మనం పోదాం పదా అన్నది. వాళ్ళు మరి కొంత దూరం నడిచి పేదరాలిల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలైంది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి. ఈ 2 ఏళ్లలోనూ ఒక్క దమ్మిడి చెల్లించలేదు నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే, ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది. అందుచేత నువ్వు ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో, ఈ మాట చెప్పిపోదాం వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలికి మండిపోయింది. నీ కడుపు గాల, నిన్ను పిశాచం మింగా, 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుటుక్కున మింగి తన దారి తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయటానికి చీపురు కట్ట తీసుకుని వచ్చేసరికి బయట ఎవరూ లేరు. వీధంతా నిర్మానుషంగా ఉంది. ఇంతలో ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకుంది. ఇది అండి తిట్లకు శాపనార్థాలకు తేడా. మాట వరుసకన్నా అనుకున్నవి తిట్లు, కడుపు మండిపోయి అన్నవి శాపనార్థాలు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.